మీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవ్వడానికి మేజర్ డెసిషన్ ఏంటి? డీప్ స్టేట్ బ్లాక్ లిస్టెడ్ స్ట్రింగ్ వినోద్. ఓకే. ఎందుకు బ్లాక్ లిస్ట్ అంటే వాడు భయపడ్డాడు యాక్చువల్గా. ఒక 1.4 మిలియన్ మంది మన గురించి తిట్టుకుంటున్నారు. మల్టీ ఛానల్ నెట్వర్క్. యాక్చువల్గా 1.4 అనేది యూట్యూబ్ ఇచ్చిన నంబర్. అవును. రియాలిటీ 3 మిలియన్ 4 మిలియన్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. తొక్కేసింది. సబ్స్క్రైబ్ కొడితే అన్సబ్స్క్రైబ్ అయ్యేవి ఇవన్నీ ఉన్నాయి. ఓకే. వాట్సాప్ లో మల్టీ ఫార్వర్డ్స్ ఎన్నో వెళ్ళిపోయినాయి. అక్కడ నేను డైరెక్ట్ గా టార్గెట్ చేసింది జార్జ్ సోరోస్, బిల్ గేట్స్, వికీపీడియా, పెద్ద పెద్దవన్నిటిని తప్పంటున్నాను. అవును. అది కంప్లీట్ గా వాళ్ళ దానికి అగేన్స్ట్ అవుతుంది కదా. వాళ్ళ బిజినెస్ నెక్స్ట్ వర్కౌట్ అవ్వదు. ప్రోడక్ట్ వాళ్ళు అమ్ముడిపోదు. నోబడీ విల్ బై దర్ షిట్. బట్ ఇక్కడ నేను మీ దానిలో చూసి తెలుసుకుంది ఏంటంటే, చాలా మంది ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే దాన్ని మన పేరు కొడతారు, ఫస్ట్ లో వికీపీడియా వస్తుంది, ఓపెన్ అవుతుంది. బట్ ఈ వికీపీడియాలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఫేక్ అని విన్నా. ఎస్, 100%. ఇప్పుడు గవర్నమెంట్ దాని మీద కేసు వేసింది. త్రూ ఏఎన్ఐ, రిపబ్లిక్ అన్ని చాలా వైరల్ అవుతుంది. ఇట్ ఈస్ 100% రాంగ్. చాలా మంది సద్గురు మీద బండబూతులు రాసినారు వికీలో. బికాస్ ఎవడైనా ఎడిట్ యాక్సెస్ ఉంటుంది, ఎవడైనా రాసేయచ్చు కదా దాంట్లో. దట్స్ వేర్ కరప్షన్ హ్యాపెన్స్. సెంట్రలైజ్డ్ ట్రూత్ అనేది ఓన్లీ యోగి దగ్గరే ఉంటుంది. ఋషి దగ్గర మాత్రమే నీకు ఆ ట్రూ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లైక్ అట్లాంటి జెన్యూన్ పీపుల్ పెట్టుకోవాలి. గురువులు ఖచ్చితంగా సమాజానికి అవసరం. 100%. గురువులు లేకుండానే ఇంత దరిద్రంగా తయారైన. యా.